ఒకప్పుడు ప్రభుత్వంలో వాళ్ళంతా కీలక అధికారులు 10 ఏళ్ళు వారే సర్కారు నడిపారు. కాంగ్రెస్ వచ్చాక 10 నెలల పాటు వాళ్ళదే హవా. వాళ్ళని కలవాలంటే నెలల పాటు వేచి చూడాల్సిందే. కానీ కట్ చేస్తే ఇప్పుడు కాలం మారింది. ఆ అధికారుల శాఖలు మారాయి. ఇన్ని మారినా ఆ అధికారుల తీరు మారటం లేదని తెలుస్తోంది. పాలన మారినా పరపతిని మార్చినా ఆ అధికారులు ఎందుకు మారటం లేదు? వాచ్ దిస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ అధికారుల హవానే నడిచింది. సీఎంఓ నుంచి మొదలుకొని మున్సిపల్ శాఖ వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, పథకం ముందుకు సాగాలన్నా, చివరకు చిన్న ఫైల్ ముందుకు కదలాలన్నా ఆ అధికారుల కనుసన్నల్లోనే జరిగేవి. అయితే కాలం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్లకు ఇక ఆ పోస్టులు ఉండవని అధికార పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకున్నారు. కానీ ఎందరు మారినా వాళ్లు మారలేదు. ఒకరిద్దరు అధికారులని లూప్ లైన్ పోస్టులో వేసిన కీలక ఎంఏయుడి, ఐటీ లాంటి శాఖల అధికారులను అక్కడి నుంచి కదిలించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం తీసుకుంది. గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన 2 మహిళా అధికారులు కనిపించకుండా పోయారు. ఒకరేమో ఫైనాన్స్ కమిషన్, మరొకరేమో చార్మినార్ జోన్కు పీసీసీఎఫ్గా పనిచేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో సీఎంఓలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వీళ్లను సంప్రదించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లేది కాదు. వీళ్లతో పాటు అప్పుడు ఎంఏయుడి, హెచ్ఎండిఏ శాఖాధిపతులుగా పనిచేసిన సీనియర్ అధికారులు చిక్కరు దొరకరు అనే విధంగా ఉండేవారని విమర్శ ఉండేది. ప్రజలతో సంబంధం ఉన్న శాఖలను నడుపుతున్న అధికారులు సాధారణ ప్రజలకు కాదు కదా, కనీసం అధికారులను సైతం కలవరు అనే ఆరోపణలు ఉండేవి. దీనికి తోడు ఎమ్మెల్యేలు సైతం అధికారులపై పలుమార్లు సీఎంకు ఫిర్యాదులు చేశారు. అయితే ఇప్పుడు సీఎంఓలో ఎంఏయుడి, హెచ్ఎండిఏ శాఖాధిపతులుగా ఆ అధికారులు లేరు. అయినప్పటికీ ఆ అధికారులు ఎవ్వరికీ అందుబాటులో ఉండడం లేదట. ఎవరైనా కలుద్దామని వెళ్తే ఇప్పుడు కలవడం కుదరదు అని చెప్పి పంపుతున్నారట. దీంతో కీలక శాఖల నుంచి తప్పించినా అధికారుల తీరు మారలేదని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కలుస్తారు అంటూ ఇటు ప్రజలు, అటు అధికారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.